ఫ్రెండ్స్, మరొక టాపిక్తో మీ ముందుకి వచ్చేసాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. కల్కి పార్ట్ 2లో ఏం జరుగుతుంది, అలా కర్ణుడు ఎందుకు చనిపోతాడు, ఎవరి చేతిలో చనిపోతాడు, ఎలా చనిపోతాడు అనేది ఈ విషయంలో తెలుసుకుందాం. ముందుగా కర్ణుడు ఎవరో తెలుసుకుందాం. మహాభారతంలో పాత్రలలో కర్ణుడు ఒకరు. తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు. తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. తన జీవితంలో అనేక సమస్యలు, కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ కర్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎలాంటి కష్టాన్నైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి ద్వారా తెలుసుకోవచ్చు. కర్ణుడు అసలు పేరు వశుసేనుడు. కుంతికి కుమారుడైన ఆమె పాండురాజుకి భార్య కాకముందు ఇతను పుట్టాడు. దుర్వాస మహర్షి ఇచ్చిన వరాన్ని సాఫల్యం కొద్దీ పరీక్షిద్దామని ఎదురుగా ఆహ్వానిస్తున్న సూర్యున్నే ఆహ్వానించింది కుంతి. కొడుకు కనుక కవచ కండలాలతో పెరిగి వెలిగిపోతూ పుట్టిన భయం కొద్దీ అతన్ని పెట్టెలో పెట్టి నీళ్లలో విడిచిపెట్టింది. ఆ పెట్టె రథాన్ని నడుపుకునే అతిధరుదునికి దొరికింది. అతని భార్య రాధకు ఆ కుర్రాన్ని చూపించాడు. బంగారంతో పుట్టాడు కనుక అతనికి వశేషణుడని పేరు పెట్టమన్నారు. అయితే కర్ణుడు గొప్పవాళ్ళకు పుట్టి కూడా సూతుడిగా పెరగడం మునుపటి కర్మ ఫలితమే. వశేషణుడు సూర్యుని ఉపాసించే వేళ ఎవరేది అడిగినా దానం చేసేవాడు. అర్జునుడి కోసం ఇంద్రుడు వశేషణుడి దగ్గరికి బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అతని కవచకుండలాన్ని ఇమ్మని అడిగాడు. వాటిని ఒలిచి ఇచ్చాడు కనుకనే అతనికి కర్ణుడు వేయకర్త అని పేర్లు వచ్చాయి. అయితే ఈ దానానికి బదులు ఒకసారి మాత్రమే పనికొచ్చే శక్తినందకాన్ని ప్రతినందంగా తీసుకున్నాడు. ప్రతిదానం తీసుకుంటే ఆ దానం ఎంతటి దానమైనా గొప్పదానం పోగొట్టుకుంటుంది. కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని అభ్యసించడానికి పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మాస్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవడానికి సాధకుడు బ్రహ్మాస్త్రాన్ని కలిగి ఉండాలి. ఇతను పరశురాముడితో బ్రాహ్మణుని అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఒకరోజు గురువు శిష్యుడి తోట నుండి తలగడగా చేసుకొని నిద్రపోయాడు. అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి అతని తొడలో కన్నం పెట్టడం మొదలుపెట్టాడు. రక్తం కారుతుంది, బాగా బాధ పెడుతుంది. అయినా గురువుగారికి నిద్రభంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చున్నాడు. ఇంతలో గురువు లేచి పరిస్థితిని చూశాడు. అతని ధైర్యాన్ని గమనించి నిజం చెప్పు, నువ్వెవరివి అనేసరికి నేను సుతుణ్ణి అని చెప్పాడు. గురువైన నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు కనుక అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకు రాదు. నీ మరణ సమయం అప్పుడు తప్ప ఇతర సమయాల్లో అది పనిచేస్తుంది అంటూ పరశురాముడు శాపమిస్తాడు. ఈసారి విజయుడైన బ్రాహ్మణి ఆశ్రమం దగ్గర అభ్యాసం చేస్తున్న కర్ణుడు అజ్ఞానం కొద్దీ తాలూకు దూడను చంపాడు. అది చూసి విజయుడు అజరాగత్వం ఉన్న బాణాన్ని చూసి ఆ ఏదుడైన భిష్యుణ్ణి చంపాడు కనుకే యుద్ధవేళ నీ రథచక్ర గోతిలో కూరుకుపోయి ప్రాణంలోని భయగురవుతామని శపించాడు. పాండవ కౌరులు అస్త్రాన్ని కళా ప్రదర్శనలో కర్ణుడు చూసి దుర్యోధనుడు అతను అర్జునుడిని ఎదిరించేవాడు. దొరికాడని ఉబ్బిపోయాడు. రాజకుమారుడు వాడి రంగంలోకి రాకూడదనేసరికి అతన్ని రాజుగా చేయడానికి అప్పటికే కర్ణుడికి అంగరాజ్యాధికారిగా చేశాడు. అలా కర్ణుడు రాజు కాగానే కోరికకు అధీనమై ఉచ్చు నీచాలుగా చూడకుండా అధర్మం వైపు చేరగలిగాడు. తల్లే స్వయంగా నువ్వు కంతుడివే అని చెప్పినా, అంతరమైన శ్రీకృష్ణుడు చెప్పిన భీష్ముడు చెప్పినా కూడా అంతరమైన దుర్యోధనుడి స్నేహాన్ని నిలబెట్టుకోవడమే సరి అని తెలుసుకున్నాడు కర్ణుడు. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్